పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషంలో మనందరం కూడా వింటూ ఉన్నాము. ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసును ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని. ప్రభువు దానికి దీటుగా సమాధానం ఇస్తూ, ఇదిగో మరి నీ దేవుడైన ప్రభువుని నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నీవు ప్రేమించాలి. అదే విధముగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని ఈ 2 ఆజ్ఞలను ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడలరా, ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రధానమైనవి. ప్రతి ఒక్కరము కూడా పాటించవలసినటువంటివి. ఎందుకంటే నువ్వు ఒక క్రైస్తవునిగా పిలువబడుతున్నావు అంటే ఈ 2 ఆజ్ఞలను నీ యొక్క జీవితంలో తూచా తప్పకుండా పాటించినప్పుడే ఆ క్రైస్తవత్వానికి, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితానికి ఒక పరిపూర్ణత, సార్థకత వర్తిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈ తపస్కాలంలో మనము దాదాపుగా ప్రయత్నం చేస్తాం ఆ 2 ఆజ్ఞలను పాటించడానికి. మరి ఈ తపస్కాలంలోనే మాత్రం కాకుండా మన జీవితాంతము కూడా ఉన్నంత వరకు ఈ 2 ఆజ్ఞలను పాటించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా పాటించినప్పుడు మనందరం కూడా ఆ ప్రభువు చివరి వాక్యంలో చెప్పినట్లుగా పరలోక రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నవారము అవుతాము, జీవించిన వారం అవుతాము. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులము అవుతాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి ప్రవేశించాలి ఆ పరలోక రాజ్యంలో అని ఆశగా ఉన్నప్పుడు ఈ 2 ఆజ్ఞలను నువ్వు జీవితంలో మరి తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నావో లేదో ఆత్మ పరిశీలన చేసుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఈ తపస్కాలంలో మనం ముందుకు కొనసాగితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రయత్నం చేద్దాం, దీవెనలను పొందుకుందాం. ఆమేన్.